రాష్ట్ర బడ్జెట్ వైకాపా ఎన్నికల కరపత్రంలా ఉందని, వాస్తవ లెక్కలకు బడ్జెట్కు చాలా వ్యత్యాసం ఉందని రాజంపేట టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడు చెమర్తి జగన్మోహన్ రాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజంపేట పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో అంకెలను మసిబూసి మారేడుకాయ చేశారని, ప్రభుత్వం గొప్పలు చెప్పుకునేందుకు కొన్ని అంకెలు పెంచి చూపించారన్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామని చాటి చెప్పుకునేందుకే రెవెన్యూ లోటును తగ్గించి చూపించారని మండిపడ్డారు. 2,86,389 కోట్ల అంచనాలతో ఓటార్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారని, బడ్జెట్లో కొత్తదనం లేదని, ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో 5 ఏళ్లలో ఎన్నో చేశామంటూ తమ భుజాలు తాము చర్చుకునేందుకు బడ్జెట్ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుందన్నారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 2.79 లక్షల కోట్ల రూపాయలు ఉన్న బడ్జెట్ అంచనాలను వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2.86 లక్షల కోట్లకు స్వల్పంగా పెంచారని, ఈ 2023-24 ఆర్థిక సంవత్సరంలో వాస్తవాలను మించి అంచనాలు సమర్పించడం, అందుకు తగ్గట్టుగా ఆర్థిక గణాంకాలు లేకపోవడంతో అంచనాలలో పెద్దగా మార్పులు చేయకుండానే బడ్జెట్ను మమా అనిపించారన్నారు. పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఎమ్మెల్యేలు ఎవరూ లేనటువంటి పరిస్థితి. ఇంకా కొంత సమాచారం మేరకు బడ్జెట్ సమావేశాలు ఒక పక్క జరుగుతూ ఉంటే కనుక చంద్రబాబు నాయుడు గారికి ఢిల్లీ పర్యటన ఏ విధంగా జరుగుతుంది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కనుక మనం ఏ విధంగా తెలుగుదేశం పార్టీలో చేరిపోవాలన్నటువంటి చర్చలే లాబీలో ఎక్కువ నడిచాయన్నటువంటిది మాకున్నటువంటి సమాచారం. అంత పతనావస్థకు చేరింది. దీన్ని ప్రజలు ఒప్పుకోవడం లేదు. అది వాళ్ళ చర్యలతోనే స్పష్టమవుతూ ఉంది. కాబట్టి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి సంక్షేమాన్ని తీసుకొస్తాం. ఇక్కడ ప్రభుత్వ ఆదాయం పెంచినాము అని చెప్పి బడ్జెట్లో ఎక్కువ చూపించినారే కానీ ఈ ఆదాయం అంతా ప్రజలకి